అందరికీ మరణాత. దేవుని యొక్క వాక్యమును చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం నుండి 23వ వచనం వరకు చదువుకుందాం. అప్పుడు జబదాయి కుమారుల తల్లి తన కుమారులతో నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా ఆయన అడిగాను. అందుకామె నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపునను నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నా గిన్నెలో అనేది త్రాగుదురు కానీ నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికే అది దొరికినని చెప్పాను. చాలండి. ఇక్కడ ఒక తల్లి మనకి కనిపిస్తూ ఉన్నది. ఆ తల్లి పేరు సలోమి. ఆ తల్లి పేరు ఏంటండి? సలోమి. ఈ తల్లి శ్రేష్టమైన దాన్ని ఆశించింది. అంటే చాలా ముఖ్యమైన వాటిని ఆశిస్తూ ఉన్నది. ప్రభువారిని అడగటానికి సిద్ధముగా ఉంటే ప్రభువారు నువ్వేమని అడుగుతున్నావు అని ముందుగానే ప్రశ్న వేస్తూ ఆమెను అడిగారు. ఇప్పుడు చాలామంది తల్లులు ఉన్నారు కదా, మరి మీరు కూడా శ్రేష్టమైన దానిని ఆశిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క తల్లి శ్రేష్టమైన వాటినే కోరుకుంటుంది. ఎవరి నిమిత్తము? వారి యొక్క పిల్లల నిమిత్తము. అలాగే ఈ తల్లి సలోమి అనే యొక్క తల్లి తన యొక్క కుమారుల కోసం శ్రేష్టమైన దానిని ఆశించింది కానీ నిరాశపరచడం అనేది జరిగింది. వెంటనే ఆమెకు సమాధానం దొరకలేదు. నిరాశ నిస్పృహ అనేది ఆమెలోనికి వచ్చింది. ఎందుచేతనంటే ప్రభువారు ఆమె అడిగిన దానికి వెంటనే మరి ఇస్తాను లేదా చేస్తాను అని సమాధానం ఇవ్వలేదు. సహజంగా ప్రతి ఒక్క తల్లి కూడా వారి యొక్క పిల్లల నిమిత్తమై శ్రేష్టమైనవి పిల్లలకు ఇవ్వాలి అని కోరుకుంటుంది. తప్పులేదు. ప్రతి ఒక్క తల్లి, ఎవరో వేరుపరచడానికి లేదు. సామాన్యంగా ఏ తల్లి అయినా సరే ఆ పిల్లలు ఎలా ఉన్నా సరే ఆ పిల్లల కోసం తపన పడుతూ ఉంటుంది. ఆ తల్లి తిన్నా తినకపోయినా పిల్లలకి ఆహారం పెట్టాలనుకుంటుంది, చక్కని దుస్తులు ఇవ్వాలనుకుంటుంది, వారి యొక్క అవసరతలను తీర్చాలని ఆ తల్లి ఎంతో ఆశపడుతూ ఉంటుంది. అదే విధంగా ఈ సలోమి అనే యొక్క తల్లి కూడా ఆ ఇద్దరు బిడ్డల నిమిత్తమై చాలా ఆశపడుతూ యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుచూ ఉన్నది. మరి ఈరోజు ఈ సలోమి అనే యొక్క తల్లే కాదు, ఈ లోకంలో ఉన్న యొక్క తల్లులందరి గురించి మనము తెలుసుకోబోతున్నాం. మరి ఈ సలోమి అనే యొక్క తల్లిలో ఉన్న యొక్క మంచి లక్షణములు, గుణములు, అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆమె ఏ విధంగా ప్రవర్తించి ఉన్నది అన్న దాని నుంచి మనము చాలా మటుకు నేర్చుకోవాలి. ఎందుచేతనంటే ప్రభువుని ఆమె అడిగింది కానీ వెంటనే సమాధానము కానీ అడిగిన దానికి తృప్తిగా తను కోరుకున్న దానికి దక్కలేదు. ఎప్పుడైతే దక్కలేదో ఆమెలో కొంత నిరాశ నిస్పృహ వచ్చినప్పటికీ కూడా తను ఎందుకు వెంటనే సమాధానము పొందుకోలేకపోయాను అని కూడా తను ఆలోచించుకుని మరి యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టుకోకుండా
ఆయన్ని వెంబడించిన యొక్క తల్లి ఈమె. మరి ఈ సలోమిలో ఉన్న యొక్క కొన్ని లక్షణాలను మనము ధ్యానించబోచు ఉన్నాం. అంతేకాకుండా ఈమెతో పాటు ప్రస్తుతం ఉన్న యొక్క తల్లులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లులలో ఉన్న యొక్క లక్షణాలు కూడా ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. మనం చదవబడిన యొక్క వాక్య భాగంలో చూస్తే 20వ అధ్యాయము మత్తయి సువార్త 20వ అధ్యాయము 20 నుండి 23 వరకు మనం చదువుకున్న దానిని బట్టి ఇక్కడ ఈ తల్లి యేసు క్రీస్తు ప్రభువారిని వెంబడించింది. అంతేకాకుండా మిగిలిన స్త్రీలతో పాటు ఈ స్త్రీ కూడా ఆ కాలంలో ఈ సలోమి అనే యొక్క తల్లి కూడా అనేక మందితో కూడి యేసు క్రీస్తు ప్రభువారిని వెంబడిస్తూ ప్రార్థనలో పాల్గొంటూ ఆ పరిచర్యలో పాల్గొన్న యొక్క తల్లిగా ఇక్కడ మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ఆమె యొక్క భర్త జబదాయి. ఈ జబదాయి మరియు సలోమికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులు ఎవరు అంటే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులే. 12 మంది శిష్యులలో 2. వాళ్ళ పేర్లు ఏమిటి అంటే యాకోబు మరియు యోహాను. యాకోబు మరియు యోహాను వీళ్ళిద్దరూ కూడా జబదాయి మరియు సలోమి యొక్క కుమారులు. మత్తయి సువార్తలో మనం చదువుకున్న దానిని బట్టి జబదాయి కుమారుల యొక్క తల్లిగా ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. మార్కు సువార్తలో అయితే సలోమి యొక్క కుమారులుగా సలోమి యొక్క తల్లి అన్నట్టుగా మార్కు సువార్తలో చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యంలో కూడా ఈమె గురించి ఏమని రాయబడి ఉంది అంటే అనేక మంది స్త్రీలతో కలిసి ఈమె చక్కటి పరిచర్యలలో పాల్గొన్నట్టుగా అపోస్తుల కార్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ సలోమి కూడా ఆ రోజులలో ఎక్కువ మంది స్త్రీలు యేసుక్రీస్తు ప్రభువారిని అనుసరించిన వారిలో ఈమె కూడా ఉన్నది. ఇంకొక విషయం ఏమిటి అంటే పరిశుద్ధ గ్రంథములో రాయబడలేదు, కానీ ఈ సలోమి అనే యొక్క తల్లి చరిత్రకారులు అలాగే బైబిల్ విశ్లేషకులు చాలామంది ఆ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు సేకరించిన యొక్క సమాచారాన్ని బట్టి ఏమని తెలియపరుస్తున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి అయిన మరియకు ఈమె స్వయంగా రక్త సంబంధి, అంటే అక్కా చెల్లెళ్ళు. వీళ్ళెవరని? అక్కా చెల్లెళ్ళు. బహుశా ఈమె అక్కయ్య ఉండొచ్చు, మరియా చెల్లెయ్య ఉండొచ్చు. సొంత రక్త సంబంధులే వీళ్ళిద్దరూ, అక్కా చెల్లెళ్ళు సలోమి మరియు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి మరియా. ఈమెలోంచి మనము ఏమి ఈరోజు నేర్చుకోబోతున్నాము అంటే మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే ఆశీర్వదింపబడిన యొక్క కుటుంబము గల ఈ సలోమి. ఈ సలోమి యొక్క కుటుంబము ఆశీర్వదించబడిన ఉన్నది. ఏ విధంగా ఆశీర్వదించబడినదంటే వీరు కపెర్నహూము అనే యొక్క ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. ఈ జబదాయి సలోమి మరియు 2 కుమారులు, ఒకరు యాకోబు, ఇంకొకరు ఎవరండి? యోహాను. ఈ జబదాయి అనే యొక్క వ్యక్తి తన యొక్క వృత్తి ఏమిటి అంటే చేపల పట్టే, చేపల పరిశ్రమలు. బాగా ధనిక కుటుంబానికి చెందినవారు. వీరి దగ్గర చాలా డబ్బు ఉందండి. అంత డబ్బు ఉన్నా సరే ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారిని అనుసరించారు వీళ్ళు. ఆ సముద్ర మార్గాన చేపల వ్యాపారం చేస్తున్న యొక్క కుటుంబం ఇది. జబదాయి అనే యొక్క కుటుంబం. అతను మరి కుమారులు కూడా తండ్రితో పాటు ఆ యొక్క వ్యాపారంలో సహకరిస్తూ ఆ చేపల వ్యాపారంలో బాగా ఎక్కువగా వృద్ధి చెంది ఉన్నారు, బాగా డబ్బు సంపాదించి ఉన్నారు. కాబట్టి ఈ కుటుంబము ఎలాంటిది అంటే చాలా ధనిక కుటుంబముగా ఇక్కడ మనకి తెలియపరుస్తూ ఉన్నారు. కానీ అలాంటి ధనిక కుటుంబమైన ఈ జబదాయి సలోమి కుటుంబము యేసుక్రీస్తు ప్రభువారు వెంబడించిన యొక్క కుటుంబముగా ఇక్కడ తెలియపరుస్తుంది. వారి యొక్క జీవితంలోనికి ఎవరు వచ్చారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే వచ్చారో వారికి అప్పటికే వారి యొక్క ధనికమైన స్థాయి ఉన్నది. దానితో పాటు ప్రభువారు వారి యొక్క కుటుంబంలోనికి రాగానే వారి స్థాయి ఇంకా అధికమైపోయింది.
వాళ్ళ స్థాయి మారిపోయింది. తమ కుమారులైన ఎవరైతే ఉన్నారో యాకోబు మరియు యాహాను ఈ ఇద్దరు కూడా శిష్యులుగా మారారు. యేసు ప్రభు వారు 12 మంది శిష్యులలో ఇద్దరు వీళ్ళు మరి అప్పటి వరకు చేపలు పట్టుకునే వారు ప్రభువారి యొక్క అనుసరులుగా మారిపోయారు, ప్రభువారిని వెంబడించారు. అలా చేయటం వలన తండ్రి తల్లి కుమారులిద్దరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఆహ్వానించుకున్నారు. వారి యొక్క జీవితంలోనికి ఆయన్ని స్వాగతించారు, అనుసరించారు. కాబట్టి ఆ కుటుంబము ఆశీర్వదించబడి ఉన్నది. మరి మన యొక్క జీవితంలో కూడా ప్రతి ఒక్క తల్లి ఏం చేయాలి అంటే మన బిడ్డలతో పాటు ఎవరిని ఆహ్వానించుకోవాలని? యేసుక్రీస్తు ప్రభువారిని ఆహ్వానించుకోవాలి మన కుటుంబంలోనికి. రెండవ లక్షణము చూస్తే ఈ సలోమి తన కోరికను ఎవరికి తెలియపరుస్తూ ఉంది? యేసుక్రీస్తు ప్రభువారికి తెలియపరుస్తూ ఉంది. ఇందాక మనం చదువుకున్నాం. ఆమె తన యొక్క కోరిక ఏమిటి అంటే ప్రభువుని వెంబడిస్తూ ఈమెతో పాటు కుమారులను కూడా వెంబడించేలాగా చేసింది. ముందు చూసారండి, ఈమె ప్రార్థనకి వెళ్ళింది, కుమారులను కూడా ఆమెతో పాటు తీసుకెళ్ళింది. మనం ఏం చేస్తాం? నాయనా ఇల్లు జాగ్రత్తగా చూసుకో, తలుపులు వేసుకో, ఎవరైనా వస్తే ఎవరు లేరని చెప్పు, లోపల బోల్ట్ పెట్టుకో, నేను ప్రార్థనకి వెళ్ళి వస్తా. పిల్లలు ఏం చేస్తారు? ఇంట్లో టీవీ చూస్తారా, లేకపోతే పడుకుంటారు, లేకపోతే వాళ్ళు బయటికి వాళ్ళ పనులకి వెళ్తారు. పిల్లల్ని తీసుకురాం, మన జంటే వస్తాం, భార్య భర్తలే వస్తాం. చూసారా? కానీ సలోమి అలా చేయలేదు. యేసుక్రీస్తు ప్రభువారిని అనుసరించుటలో కుమారులను కూడా వెంట పెట్టుకుని వెళ్ళేదంట. అలా వెంట పెట్టుకుని వెళ్ళి వారిని భయభక్తులలో పెంచుతూ ప్రార్థనా పరులుగా పెంచిన తరువాతనే, చూడండి ఇక్కడ, వారిలో మంచి లక్షణములు కలిగిన తర్వాతనే యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతూ ఉన్నది. వాళ్ళు ఎలా పడితే అలా ఉండగా ప్రభువారిని అడగలేదు ఈమె. వాళ్ళు గాలి తిరిగేస్తుంటే అసలు భయభక్తులు లేకోకుండా ప్రార్థన చేసుకోకుండా ఉన్నప్పుడు ప్రభువారిని ఈమె అడగలా. ఎందుచేతంటే ఆమెకు తెలుసు అర్హత లేదని చెప్పి. అర్హత ఉంది కాబట్టి నాతో పాటు నా బిడ్డలను కూడా భయభక్తులలో పెంచుతున్నాను కాబట్టి ఇదిగో నా బిడ్డల కోసం ఒకటి చెయ్యి ప్రభువా, నాకు దయచేయి ప్రభువా అని అడగబోతూ ఉండగా నువ్వేం అడుగుతున్నావో అని ప్రభువారు ప్రశ్నించినప్పుడు ఆ తల్లి ఏమడిగిందో తెలుసండి? 21వ వచనంలో చూడండి. నీ రాజ్యమందు నా ఇద్దరు కుమారుల ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని కోరినది. బాగుంది కదా అండి. మరి మిగిలిన వాళ్ళు ఏమైపోవాలి? 10 మంది 12 మంది శిష్యులు ఉన్నారు కదా, 12 మంది. ఈమెమో ఇద్దరు కొడుకుల కోసం అడిగేస్తుంది ప్రభువారిని. ఒకళ్ళు ఎక్కడ కుడి పక్కన, ఇంకొకళ్ళు ఎక్కడ ఎడమ పక్కన. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరు మాట్లాడతలేదు మీరు. ఆమె అడగటంలో తప్పు లేదు. ఏం చేత అంటే బిడ్డలను చక్కగా పెంచింది, భయభక్తుల్లో పెంచింది, ప్రభువులో పెంచింది. ఆమె వెంబడించడమే కాకుండా వారు కూడా వెంబడించారు, శిష్యులయ్యారు, ప్రభువును అనుసరిస్తూ ఉన్నారు. కనుక ఆమె అడిగింది. కానీ ప్రభువు జవాబు ఇచ్చారా? ఇచ్చారు. కానీ అనుకూలంగా ఉందా? జవాబు లేదు. ఏమన్నారు? నా కుడి వైపున ఎడమ వైపున నీ కుమారులను కూర్చోబెట్టుకోవడానికి ఇది నా వశంలో లేదు. ఎవరి వశంలో ఉంది? నా తండ్రి వశంలో ఉన్నది. అది తండ్రి చిత్తము అంతే తప్ప కాదు అనలేదు, అవును అనలేదు ఆయన. చూసారండి, అది తండ్రి చిత్తము కాబట్టి అది నా వశంలో లేదు అని చెప్పి ప్రభువారు సమాధానం ఇచ్చినప్పుడు ఇంకెందుకు నిన్ను అనుసరించడం, ఇంకెందుకు నా కొడుకులు నిన్ను శిష్యులుగా చేయటం? మరి పదండ్రా బాబు, మన వ్యాపారం మనం చేసుకుందాం, చేపలు పట్టుకుందాం, ఈ నమ్ముకుని ఎంతో వచ్చాం చూడు. మరి సమాధానం ఇవ్వట్లేదు, ఇస్తాను అంటలేదు, ఇవ్వను అంటలేదు. పదండ్రా బాబు అని చెప్పి వాళ్ళని తీసుకుని వెళ్ళిపోలేదు. ఆమెలో కొంత నిరాశ ఉన్నా సరే
మళ్ళీ ఆలోచించుకుంది. అవును కదా, మిగిలిన వాళ్ళు 10 మంది పరిస్థితి ఏంటి? నేను ఎంత స్వార్థంగా అడిగానే నా కొడుకుల గురించి, మరి మిగిలిన వాళ్ళకి ఉండొద్దా అవకాశం? అది దైవ చిత్తమే, దేవుడు ఇస్తే ఇస్తాడు లేకపోతే లేదు అని చెప్పి మౌనం అయిపోయి తాను గ్రహించుకొని ఏమనుకుంది అంటే దేవుని చిత్తానుసారంగా విడిచిపెట్టేసింది. ఆమె అడగటానికి ముఖ్య కారణం ఏమిటి అంటే తన రాజ్యంలోనికి వస్తారని, అదేవిధంగా ఆయన మరణ పునరుత్థానం తర్వాత ఒక రాజ్యం అనేది ఏర్పడుతుంది అని, ఆయన పరిపాలన చేస్తాడు అని చెప్పి, విమోచన కలిగిస్తాడు అని చెప్పి, ఆ విమోచన ఘనత పిల్లలకు దక్కాలి అని చెప్పి ఆమెలో ఉన్న యొక్క పిల్లల మీద ఉన్న యొక్క ప్రేమ అభిలాషతో ఆమె ఆ విధంగా ప్రభువారిని అడిగింది. సరే, అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ సలోమి అనే ఆమె ఎలాంటి ఆమె అంటే గొప్ప ప్రార్థనా పరురాలు. ఎలాంటి ఆమె అండి? ప్రార్థనా పరురాలు. ఎంత నిరాశ నిస్పృహ రానివ్వండి, ఎంత శోధన రానివ్వండి, చూడండి వారి కుటుంబంలో ఎంత నష్టం రానివ్వండి, ఎన్ని అడ్డంకులు రానివ్వండి, అస్సలు ప్రార్థన అనే విషయాన్ని ఆమె ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు. అంత భక్తిపరురాలు, నిత్యము ప్రార్థనలో పాల్గొనేదంట. అందుచేతనే ప్రభువారు ఆ విధంగా చెప్పినా సరే ఆమెలో ఉన్న యొక్క భక్తి భావాలను బట్టి అది దైవ చిత్తానికి విడిచిపెట్టేసింది ఆమె. అపోస్తుల కార్యంలో కొన్ని సంఘటనలు ఈమె గురించి ఏమైనా తెలియపరిచారంటే, సంఘమంతా కూడా కూడుకొని ప్రార్థించినప్పుడు ఈమె కూడా వారితో పాటు ప్రార్థనా సహవాసంలో ఉన్నది. అదే విధముగా యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే యొక్క తోటలో ప్రార్థన చేసుకోవడానికి 3 శిష్యులను వెంట పెట్టుకుని వెళ్ళినప్పుడు ఆ 3 శిష్యులలో 2 ఈమె కుమారులే. ఒకళ్ళు యాకోబు, ఇంకొకళ్ళు యోహాను. వీళ్ళిద్దరూ కూడా ఉన్నారు. అలాగే నేడు మనము ఏ విధంగా ఉంటున్నాము? ఈ సలోమికి ఆదర్శంగా ఉంటున్నామా? మన యొక్క కుటుంబాన్ని, పిల్లలను భక్తి భావాలలో ఎలా పెంచుతున్నాము అన్నది మనం చూసుకోవాలి. ఆ రోజుల్లోనే ఆమె యొక్క పిల్లల్ని చాలా భక్తిపూర్వకంగా పెంచింది. అంతేకాకుండా ఆమె కూడా భక్తిగా ఉన్నది. ఇంకా ఏ ప్రపంచ యుద్ధం రానివ్వండి, సునామీ రానివ్వండి, వరదలు రానివ్వండి, అంటే ఇవన్నీ శోధనలు అండి, అస్సలు పట్టించుకునేది కాదు. ఆమె భక్తిని ఎన్నడూ కూడా విడిచిపెట్టల. దేవుని మీద కోపగించుకోలేదు, దైవజనుల మీద కోపగించుకోలేదు. ఆమె భక్తే 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 భక్తే. అందుచేత పరిశుద్ధ గ్రంథంలో ఈమె గురించి ఏమని రాయబడి ఉన్నదంటే ఈమె గొప్ప భక్తిపరురాలు అనే ఘనత పొందుకుంది. ఇంకొక లక్షణం ఏమిటి అంటే ఈమె యేసుక్రీస్తు ప్రభువారికి స్వయంగా ఉపచారం చేసింది, సేవ చేసిందండి, పనులు చేసి పెట్టింది ఇష్టపూర్వకంగా. ఆయన కాదన్నాడు కదా, మరి అంటే ఇంచుమించు డైరెక్ట్గా కాదనలేదు, కానీ నా చిత్తం కాదు, అది ఎవరి చిత్తంలో ఉంది? తండ్రి చిత్తంలో ఉంది అని అంటే ఈయనకి ఇష్టం లేదనుకుంటా నా కుమారులను కూర్చోబెట్టుకోవడానికి అని కొనుక్కోలే. ఆ చెప్పిన తర్వాత కూడా ఈమె ఏం చేసింది? ప్రభువారికి ఏం చేసిందండి? సేవ చేసిందండి. చూసారండి ఎంత గొప్ప స్థితో. ఈమెలో ఎలాంటి నిరాశ నిస్పృహ లేదు. తన సొంత కుమారుడు యోహాను గారు కూడా ఈమె గురించి ఆయన రచించిన యొక్క మరి 3వ పత్రికలోను యోహాను సువార్తలో కూడా ఈ యోహాను గారు తల్లి గురించి ఏమని రాశారు అంటే తల్లి అయిన సహోదరి అని రాశారు. ఆయన తల్లి గురించి రాయబడి ఉన్నది. అంటే ప్రభువారికి ఈమె నిత్యము కూడా సేవ చేస్తూ ఉంది. కానాను విందు అక్కడ పెళ్లి జరుగుతున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లితో పాటు ఈమె కూడా పక్కనే ఉంది. ఇందాక నేను చెప్పాను కదా, వీళ్ళిద్దరు ఎవరు? అక్క చెల్లెలు. కొండ మీద రూపాంతరము చెందినప్పుడు ప్రభువారు అక్కడ శిష్యులు ఉన్నారు. ఈ వేళతో పాటు ఈమె కూడా అక్కడ ఉంది. యాయీరు కుమార్తెను యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికించినప్పుడు కూడా ఆమె ఆయనతో దగ్గరగా ఉండి చూసింది ఆ మహస్కార్యములను. ఆమె తన యొక్క పిల్లలను ప్రభు భక్తిలోను క్రమశిక్షణలో పెంచిన యొక్క తల్లిగా మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. 2 పిల్లల్ని ఎలా పెంచింది అంటే భక్తిలో పెంచింది,
క్రమశిక్షణలో పెంచిందంటండి ఈ సొలోమి అనే యొక్క తల్లి. అందుచేతనే ప్రభువారు ఏమన్నారు, మీరు ఏమి అడుగుచున్నారో మీకు తెలియదు. అంటే తల్లినే అనలేదు ప్రభువారు. ఆ ఎదురుగుండా ఈ ఇద్దరు కూడా ఉన్నారు. ఎవరు ఇద్దరు? యాకోబు, యోహాను గారు కూడా ఉన్నారు ఇద్దరు. ఈ ఇద్దరు కూడా నిలబడి ఉంటే ప్రభువారు అంటున్నారు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియట్లే. నేను త్రాగుపోవు గిన్నెలో మీరు త్రాగగలరా అన్నారు. ఏముందండి మీరు తాగాక గిన్నె ఇవ్వండి అంటున్నారా? దాని అర్థం ఏంటి? నేను పడే శ్రమలు, శోధనలు ఇదంతా కూడా ఈ శిలువ మరణం ఏదైతే ఉందో అది మీరు భరించగలరా అని అర్థం. ఇదిగో నేను శోధనలను ఎదుర్కోపోతున్నా, శిలువపై మరణించబోతున్నా, హింసించబోతున్నా. అదే గిన్నెలో తాగడం అంటే. నేను తాగే యొక్క గిన్నెలో మీరు త్రాగగలరా అని అడిగారు ప్రభువారు. అప్పుడు ఈ ఇద్దరు శిష్యులైన వారు యాకోబు, యోహాను గారు ఏమన్నారో తెలుసండి? వెంటనే ఇంకా అసలు ఆలోచించలేదు, భయపడలేదు, ఇంకా ఏమీ లేదు. వెంటనే త్రాగగలము ప్రభువా అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, నీలాగానే నీ కోసము మేము కూడా ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని పలికారు. అయినా సరే ప్రభువారు వెంటనే, సరే నువ్వు రే బాబు నువ్వు నా ఎడం పక్కన కూర్చో, నువ్వు నా కుడి పక్కన కూర్చో అనలే. మాట మాత్రం తప్పలేదు. ఆ మాట అలాగే ఉంది. నా తండ్రి చిత్తంలో ఉంది, ఆయన ఎలా అంటే అలాగే. కానీ ఈ శిష్యులైన వారు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రమ కొరకు, హింస అయినా సరే ఎదుర్కొనే యొక్క బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము కూడా సిద్ధముగా ఉన్నాము అన్న ఉద్దేశంతో వారు మేము కూడా త్రాగగలము అన్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసినప్పుడు సిలువపై వేలాడుతూ ఉండగా ఆయన పలికిన యొక్క 7 మాటల సందర్భంలో అక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారు. మిగిలిన ఇరుగు పొరుగు వారు దూరంగా ఎక్కడో నిలబడి చూస్తూ ఉన్నారు. మిగిలిన శిష్యులందరూ పారిపోయారు. ఒకళ్ళు మాత్రం ఈ స్త్రీలతో కలిసి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరండి? యోహాను గారు. ఆ వ్యక్తి ఎవరు? యోహాను గారు. ఆ యోహాను గారు ఎవరు? ఈ సలోమి యొక్క కుమారుడే. చూసారండి? ఈ సలోమి కూడా మరియా తల్లి పక్కన ఉంది. కుమారుడు గురించి మరియా ఏడుస్తూ ఉన్నది. తన హృదయంలో ఎంతో దుఃఖముతో కన్నీళ్లు విడుస్తూ లోపల కుమిలిపోతూ ఉంది కుమారుని చూస్తూ ఎదురుగుంటా. ఆ సమయంలో దగ్గరికి వెళ్ళి అక్క చెల్లి బాధపడు అని సమర్థించిన యొక్క ఆమె ఈ సలోమి అండి. అక్క చెల్లెలు కదా, మరి రక్త సంబంధులు కదా, ఎలాగైనా కొంచెం ప్రేమ ఉంటుంది. కొంచెం దెబ్బలాడుకున్న తర్వాత వాళ్ళిద్దరు ఒకటి అయిపోతారు. వాళ్ళిద్దరు మధ్యలోకి అసలు వెళ్ళకూడదండి బాబు. అక్క చెల్లెల మధ్యలోకి కానీ, భార్య భర్తల మధ్యలోకి కానీ, అన్నదమ్ముల మధ్యలోకి కానీ అస్సలు వెళ్ళకూడదు. వెళ్ళామా మనమే నష్టపోతాం. కొంచెం బాగానే ఉంటారు, దెబ్బలాడుకున్నట్టుగా కనిపిస్తుంటారు, మాట్లాడుకోరు అనుకో, ఇదే మంచి అవకాశం అని మనం వెళ్ళి ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పామనుకోండి, ఆ తర్వాత ఇద్దరు కలిసిపోయి అక్క నీ గురించి ఇలా అన్నారు అని చెల్లి అంటది. చెల్లెళ్ళి అక్కెళ్ళి చెల్లి నీ గురించి ఎలా అన్నారంటే అవునా అని చెప్పి వాళ్ళిద్దరూ ఒకటి అయిపోయి మనకి భజన చేస్తారు. అంచేత చాలా ప్రమాదం వాళ్ళ విషయంలో. ఇక్కడ సలోమిలో ఉన్న యొక్క ఇంకొక లక్షణం ఏమిటి అంటే, తన కుమారులలో, ఇది చాలా ముఖ్యమండి, తన కుమారులలో ఎలాంటి భేదము కానీ పక్షపాతము కానీ చూపించలేదు ఈమె. ఎందుకు ముఖ్యమన్నానో తెలుసా? ప్రతి కుటుంబంలో కూడా 2 కుమారులు ఉన్నారనుకోండి, ఆ తల్లి ఏం చేస్తుందంటే, పెద్ద కుమారుడు అస్సలు ఏ పని చేయకపోయినా సరే, మాట వినకపోయినా సరే వాడి మీదే ప్రేమ చూపిస్తుంది ఆ తల్లి. ఆ చిన్న కుమారుడు పాపం అన్ని పనులు చేస్తాడు, శ్రమ పడేది ఆడే, కానీ ఆడిని పట్టించుకోదు. ఆ పెద్ద కుమారుడి మీద ఉంటుంది ప్రేమ. లేదా ఒక అన్న చెల్లి ఉన్నారనుకోండి, ఆ తల్లి ఏం చేస్తుంది, ఆ కొడుకు మీద ఎక్కువ ప్రేమ చూపిస్తుంది, కూతురు మీద కూడా చూపిస్తుంది, కానీ తక్కువ. అంటే రేపొద్దున మీ హస్బెండ్ వస్తే నువ్వు ఊపుకొని వెళ్ళిపోతావు, నన్ను ఎవరు చూస్తారు, నా కొడుకే కదా అంటది. పాపం అంత ప్రేమతో చూస్తే
ఆఖరికి వాళ్ళకి పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు మారిపోయి ఆ తల్లిని తరిమేస్తుంటారు. లోకంలో మనం చూస్తున్నాం కదా, ఆస్తుపాస్తుల కోసం ముందుగానే రాయించేసుకుని ఆ తల్లి దగ్గర గెంటేస్తూ ఉంటారు. కనుక తల్లులారా జాగ్రత్తగా ఉండండి, పక్షపాతం చూపించొద్దు, ఇద్దరిని సమానంగా చూడండి. ఇద్దరు కొడుకులు ఉంటే ఇద్దరు కొడుకుల్ని సమానంగా చూడండి. ఒక అన్న చెల్లి లేక అక్క తమ్ముళ్ళు ఉంటే సమానంగా చూడాలన్నమాట. యాకోబును యోహానును కూడా ఈమె ఇద్దరిని సమానంగా చూస్తూ ఉన్నది. ఎలాంటి భేదము కానీ పక్షపాతము కానీ చూపించలే. వాళ్ళిద్దరిలో కూడా ఇదిగో మమ్మీ నిన్నే బాగా చూస్తుంది అన్న మాట కూడా రానివ్వలేదంట ఆమె, ఈ సొలోమి అనే ఆమె. చూసారండి, ఇద్దరిని కూడా సమానంగా ప్రేమిస్తూ చక్కగా భయభక్తులలో పెంచింది. పరిశుద్ధ గ్రంథంలో ఇంకో తల్లి ఉందండి. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? ఎవరో తల్లి? రెబెక్కమ్మ. ఆ తల్లి ఎవరు? రెబెక్కమ్మ అండి, ఇస్సాకు భార్య. ఈ రెబెక్కమ్మ ఏం చేసింది? తన యొక్క ఇద్దరు కుమారులు ముగింపు లేని వైర్యాన్ని కలుగజేసింది. ఒకళ్ళని ఒకలాగా ప్రేమించింది ఆమె. ఆఖరికి ఏమైంది? ఇద్దరి మధ్య గొడవ వచ్చింది. ఆ గొడవ ముగింపు లేకుండా పోయింది. ఒక కొడుకు పాడైపోయాడు, ఒక కొడుకు బాగుపడ్డాడు. తల్లులు ఆ విధంగా ఉండకూడదు. నేటి సమాజంలో చాలామంది తల్లులు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఒకళ్ళని బాగా చూసి ఒకళ్ళని గెంటి వేసే విధంగా చూస్తూ ఉంటారు. అలా చూస్తే దేవునికి అయిష్టం, అది ఇష్టం కాదంట. ఇద్దరు లేదా నలుగురు పిల్లలు ఉన్న వాళ్ళకి, ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళకి అందరినీ సమానంగా చూడాలని దేవుని యొక్క వాక్యము పలుకుచూ అన్నది. ఈ సొలోమి ప్రేమ ప్రతిరూపముగా నిలిచిన యొక్క ఆమె తల్లి అయిన మరియా, యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో ఆమె లోకానుసారమైన యొక్క తల్లిగా ఆమె మరి గర్భము నుండి ప్రభువారు జన్మించారు కాబట్టి ఆ ప్రేమ ఉంది. ఆమె హృదయ వేదనలో ఈ సొలోమి అనే ఆమె ఆ యొక్క ప్రభువారి యొక్క తల్లిని ఓదార్స్తూ ఉంది. ఆమె కూడా బాధపడుతూ ఉంది. శిలువ మరణ సమయంలో పునరుత్థాన అనుభవం కూడా పొందిన యొక్క తల్లిగా ఈ సొలోమి తెలియపరుస్తూ ఉన్నారు. అందుచేత ఈ సొలోమిలో ఏమి నేర్చుకున్నాము అంటే గొప్ప ప్రేమ నేర్చుకోబోతున్నాం. అంతేకాకుండా ఈ సొలోమికి పుట్టిన యొక్క కుమారులు యాకోబు యోహానులో కూడా ఏమి మనం చూస్తున్నాము అంటే గొప్ప ప్రేమను చూస్తున్నాం. అందుకే యోహాను సువార్తలో యోహాను గారు ఈ ప్రేమ గురించి చాలా వివరించారు. దేవుని యొక్క ప్రేమ గురించి, మానవుని యొక్క ప్రేమ గురించి వివరిస్తూ నీ పొరుగు వానిని ప్రేమించుము అనే మాట కూడా యోహాను గారు తన యొక్క పత్రికలో కూడా రాస్తూ ఉన్నారు. అందుచేత ఈ తల్లి ప్రేమకు ప్రతిరూపముగా నిలిచిందంట. ఇంకా 8వ లక్షణం ఏమిటి అంటే పునరుత్థానాన్ని నమ్మి నిరీక్షించిన యొక్క తల్లి సొలోమి. ప్రభువారు మరణించిన తర్వాత, సిలువ వేయబడిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత ఈమె ప్రభువారు మరలా తిరిగి లేస్తారు. ఆయన లేచిన తర్వాత ఆరోహణం అవుతారు. ఒక రాజ్యం అనేది ఏర్పడుతుంది. ఆ రాజ్యంలో నా కుమారులు ఉండాలి, కుడివైపున ఎడమవైపున నా కుమారులు ఉండాలి అనే కోరిక, అంటే పునరుత్థానాన్ని ఈమె విశ్వసించింది కాబట్టి చూడండి, ఆమె ప్రభువారితో కలిసి ఉన్నటప్పుడు 12 మంది శిష్యులకు ఆయన వివరించేటప్పుడు మరణ పునరుత్థాన ఆరోహణం గురించి ఆయన చాలాసార్లు శిష్యులకు తెలియపరుస్తూ ఉన్నటప్పుడు ఈమె కూడా దగ్గరగా ఉండి అవన్నీ విందంట. విని విశ్వసించింది, నమ్మింది. తప్పనిసరిగా మరలా ప్రభువారు రాజ్యమును ఏర్పాటు చేస్తారు. ఆ రాజ్యంలో మళ్ళా ఈ భూలోకము రాజ్యంలో నా ఇద్దరు కుమారులు ఉన్నారు, పరలోకంలో కూడా నా ఇద్దరు కుమారులు ఉండాలి అనే కోరిక, విశ్వాసము ఆమెలో కలిగిందంట. ఈమె గొప్ప భక్తురాలుగా తెలియపరుస్తూ ఉన్నారు. మరి ఈ దినాలలో చూస్తే మరి క్రైస్తవ మాతృమూర్తులైన వారు, అంటే దేవుని విశ్వసించిన యొక్క తల్లులైన వారు ఆధ్యాత్మికంగా మన యొక్క పిల్లల గురించి ఆలోచించాలి. మన పిల్లలు ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నారు, దేవుని భయభక్తులలో ఉన్నారా లేదా, భౌతికంగా వాళ్ళు చదువుకుంటున్నారు లేదా ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు ఉద్యోగాలు చేయవచ్చు, వ్యాపారం చేయొచ్చు, లేదా బాగా చదువుకోవచ్చు, లేదా వ్యాపారం కాకుండా ఇంకా వేరే ఏమైనా చేయొచ్చు. అది భౌతికమైనవి.
వాటితో పాటు ప్రతి ఒక్క తల్లి వారి యొక్క బిడ్డలను భయభక్తులలో పెంచాలి, యేసు క్రీస్తు ప్రభువులో పెంచాలి. అలా పెంచిన తల్లి ఎవరు అంటే ఈ సలోమి అండి. చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగించబోతూ ఉన్నాను. ఈ సలోమి చాలా భక్తి కలిగిన యొక్క తల్లి అండి. ఎందుచేతనంటే ఆమె తమ యొక్క కుమారుల్ని ప్రభు సేవకు అర్పించుకుంది. చూడండి, వ్యాపారం చేస్తే బోడంత డబ్బు వస్తుంది. ఎందుకంటే అప్పటికే వారు ధనికులు. చేపల పరిశ్రమలే ఉన్నాయి వాళ్ళకి. మామూలుగా వల్లేసి పట్టుకోవడం కాదు, పెద్ద పెద్ద పడవలు ఉన్నాయండి. చేపల పరిశ్రమే ఉంది వాళ్ళకి. మరి అలాంటి ధనిక కుటుంబానికి చెందిన వారి యొక్క పిల్లల్ని ఈ తల్లి ఏం చేసింది? ఎవరికి అర్పించుకుంది? యేసు క్రీస్తు ప్రభు వారికి అర్పించుకుందండి. తన పెద్ద కుమారుడు యాకోబు మరి అర్పించుకున్న తర్వాత, ఇందాక నేను మీకు చెప్పాను కదా, నేను త్రాగే యొక్క గిన్నెలో మీరు త్రాగగలరా అని ప్రభు వారు ప్రశ్నించారు కదా. అప్పుడు వాళ్ళ సమాధానం ఏంటి? మేము త్రాగగలము ప్రభువా అన్నారు. అలాగే ఇక్కడ తాగారు వీళ్ళు. ఎలా తాగారు అంటే, తన పెద్ద కుమారుడైన యాకోబు ప్రభు నిమిత్తము యేసు క్రీస్తు ప్రభువారు కొరకు హతసాక్షి అయ్యాడు. శిష్యుడైన యాకోబు ఏమయ్యాడని? హతసాక్షి అయ్యాడు. అదే రెండవ కుమారుడు చూస్తే యోహాను గారు ప్రకటన గ్రంథాన్ని ఆయన రచించారు. మరి పద్మాసు ద్వీపంలో ఆయన బందీ అయినప్పుడు ఆయన మరలా ఆత్మానుసారంగా ప్రభు యొద్దకు వెళ్ళారు. చూసారండి, ప్రభు కొరకు ఆయన కూడా మరణించారు. ఈ ఇద్దరు కుమారులు కూడా వారి యొక్క ప్రాణాన్ని అర్పించారు. ఎవరి కొరకు అంటే ప్రభువారి కొరకు. ఆ విషయము తల్లికి తెలుసు. ఎప్పుడొకప్పుడు వీళ్ళు హతసాక్షులు అవుతారు, చనిపోతారని చెప్పి తల్లికి తెలుసు. అయినా సరే ప్రభువుకి సమర్పించింది ఇద్దరు కుమారుల్ని. చూసారండి, ఆమె ఎంత ధన్యురాలో, భక్తిపరులాలో. చూడండి, పిల్లల విషయంలో ఎంత మరి త్యాగం చేసింది అంటే, మరి అలాంటి భాగ్యము ఈ లోకంలో ఉన్న యొక్క తల్లులకు ఉన్నదా? ఈ సలోమిలాగా మనం కూడా ఆలోచిస్తున్నామా? వారి భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటాం. వాళ్ళు ఎలా ఉంటే మనకెందుకు? వాళ్ళ డబ్బు హోదా ఉంటే చాలు, లేదా బిల్డింగ్లు ఉంటే చాలు, ఇంకా వేరే పొలాలు కానీ ఉంటే చాలు అనుకుంటున్నామా? వాటితో పాటు అవి ఉంటే తప్పులేదండి, ఉండొచ్చు. వాటితో పాటు గొప్ప ధనమనే యేసు క్రీస్తు ప్రభు వారిని కూడా వారికి ఇవ్వాలండి. వారికి ఇవ్వాలి అంటే అది తల్లిదండ్రుల యొక్క బాధ్యతే. ఎందుచేతనంటే ఈ కుడి ఎడమ వైపున ఉండటానికి అంత ఈజీ కాదు. కుడి ఎడమ వైపున కూర్చోవడానికి, ప్రభు వారి పక్కన కూర్చోవడానికి అంత ఈజీ కాదు, సాధ్యం కాదు. కానీ సాధ్యం కాని దానిని ఆమె ఆశించి కోరుకున్నది. కానీ వెంటనే పొందిందా అంటే లేదు. బహుశా నాకు తెలిసి ప్రభువారిని అడిగింది కదా, ఆ తర్వాత వీళ్ళు హతసాక్షులు అయిపోయిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత, ప్రభు యొద్దకు వెళ్ళిన తర్వాత ప్రభువారు కూర్చోబెట్టుకుని ఉండవచ్చు. ఒకరిని కుడివైపున, ఒకరిని ఎడమవైపున కూర్చోబెట్టుకుని ఉండవచ్చు. కానీ పొందుకోలేదు కదా అని ఆ తల్లి నిరాశ నిస్పృహలోనికి వెళ్ళి ప్రభువారిని విడిచిపెట్టలేదు, ప్రభు సేవ విడిచిపెట్టలేదు, ప్రభు పరిచర్య విడిచిపెట్టలేదు, ప్రార్థన విడిచిపెట్టలేదు. దేవుడు నాకు ఏం చేశాడు అన్న మాట తనలో రాలా. ఈ రోజుల్లో ఉన్న తల్లులు చాలామంది ఏం చేస్తారు తెలుసా? అప్పుడు వరకు బాగానే ఉంటుంది, కొంచెం ఏమన్నా కష్టం వచ్చిందనుకో, దేవుడు నాకు ఏం చేశాడు, నా పరిస్థితి చూడు ఎలా ఉందో అంటారు. దేవుడిని విడిచిపెట్టేస్తారు అనమాట. అప్పుడు వరకు ఉన్న యొక్క భక్తి ఉన్నటువంటి డబాలు మన కిందడిపోద్ది. ఈ సలోమిలో ఉన్న యొక్క లక్షణాలు చూసి ఎంత భయంకరమైన సునామీ లాంటి, వరద లాంటి శ్రమలు వచ్చినా సరే మన భక్తిని విడిచిపెట్టకూడదండి. నిరంతరము దేవునిలో మనము జీవించాలి. మనతో పాటు మన యొక్క కుటుంబం అంతటిని కూడా నడిపించినట్లయితే తప్పనిసరిగా మరి ఆశీర్వాదము అనేది మనకు వస్తుంది. పేతురు గారు చెరసాలలో ఉంటే అందరూ మేడగదిలో కూడుకుని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన చేసిన వారిలో కూడా ఈ సలోమి ఉన్నది. చూసారండి, పేతురు గారి కోసం ఈమె కూడా ప్రార్థించిందండి. అలా ప్రతి ఒక్క సేవలో, పరిచర్యలో ఆ రోజుల్లో ఈమె ప్రతి ఒక్క పనిలో కూడా పాల్గొని దేవునికి ఎంతో పరిచర్య చేసింది, సేవ చేసింది.
మరి ఈ ఆటుపోట్లను బట్టి ఆమె వెనకడుగు వేయలేదు, నిరాశ నిస్పృహలోనికి వెళ్ళిపోలేదు, భక్తిని విడిచిపెట్టలేదు, దేవుని విడిచిపెట్టలేదు, ముందుకు సాగింది. అంత దైవ చిత్తమే, దేవుడే చూసుకుంటాడు అని తను ముందుకు వెళ్ళింది. తనతో పాటు తన యొక్క కుటుంబాన్ని కూడా నడిపించింది. మరి మనము కూడా అదే విధముగా మనతో పాటు మన యొక్క కుటుంబాన్ని నడిపించడానికి ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. కొద్ది వాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, వందనములు నాయనా, స్తుతులు స్తోత్రములు. ఇదిగోనైనా సొలోమి అనే యొక్క తల్లి గురించి, ఆమెలో ఉన్న యొక్క లక్షణముల గురించి ఈనాడు నీవు మాతో మాట్లాడి ఉన్నావు తండ్రి. అవును నాయన, మానవులమైన మేము మరి సంచల మనస్సుతో ఉంటూ ఒకసారి నీలో ఉండి ఒక్కొక్కసారి మేము తప్పిపోయేలాగున ప్రవర్తిస్తూ ఉన్నాము తండ్రి. స్థిరత్వమైన మనసు మాకు ఇచ్చిన ఆయన, నిరంతరము నాయన నీ భయభక్తులలో భక్తిలో ఉండేలాగున తండ్రి మమ్ములను మా బిడ్డలను తండ్రి నాయన నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.